కాబట్టి నేనేమనుకుంటాను తెలుసా, ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు ఇక్కడ వీయటానికి ప్రయత్నం చేస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఊగటానికి ప్రయత్నం చేస్తున్నాడు. నా ఉద్దేశం మీరు కళ్ళు తిరిగి పడిపోతారని అంటలేదు, నా ఉద్దేశం మీరు కింద పడిపోతారని అంటలేదు. ఒకటి మాత్రం నేను చెప్పగలను, ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు అనేక మంది హృదయాల్లో పనిచేయడానికి వాళ్ళ కళ్ళు తెరవటానికి ప్రయత్నం చేస్తున్నాడు, వాళ్ళ మనసును తెరవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కొంతమంది చెప్తారు, సార్ మా ఆవిడికి చాలాసార్లు చెప్పాను సార్, మా ఆయనకి చాలాసార్లు చెప్పాను సార్, మా నాన్న చాలాసార్లు చెప్పాను, మా అమ్మగారికి చాలాసార్లు చెప్పాను, వాళ్ళు వాదిస్తున్నారు, వాళ్ళు వినరు, వాళ్ళు అర్థం చేసుకోరు, ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు వాదిస్తూనే ఉంటారు. దేవుని మాటలు అంగీకరించడానికి తెలివితేటలు కాదు కావాల్సింది, పరిశుద్ధాత్మని సమయం కావాలి. ఆ పరిశుద్ధాత్మని సమయం ఉన్నప్పుడు, దేవుని ఆత్మ నీలో పనిచేస్తున్నప్పుడు, ఆ సమయాన్ని కాదని పక్కకు తోస్తే మళ్ళీ అలాంటి అవకాశం రాదేమో. ఈ రాత్రి ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో, ఈ రాత్రి ఎంతమంది అయితే ఈ యొక్క సన్నివేశం గురించి ఆలోచిస్తున్నారో, ఒకవేళ ఇదే సమయంలో పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో పనిచేస్తున్నట్లయితే, ఇదే సమయంలో పరిశుద్ధాత్ముడు నీ హృదయంని ఒకవేళ తెప్పరిల్ల చేస్తున్నట్లయితే, కళ్ళు తెరుచుకునేటట్లు చేస్తున్నట్లయితే, ఆయన వెలుగు నీ మీద ప్రకాశింప చేస్తున్నట్లయితే, ఈ సమయాన్ని నువ్వు కాదని అనొద్దు, దానికి స్పందించడానికి ప్రయత్నం చేయి. వాడికి బుద్ధి వచ్చినప్పుడు ఆ తప్పిపోయిన కుమారుడు ఆలోచించాడు, ఆ బుద్ధి రావటం దేవుడు కలిగించినట్లయితే ఆలోచించడం మొదలుపెట్టాడు. వీడు, మా నాన్న ఇంట్లో బోల్డ్ మంది పనోళ్ళు ఉన్నారు, నేను ఇక్కడ తిండి లేకుండా ఉన్నాను, అక్కడ మా పనోళ్ళు తింటారు, నేను కొడుకునే ఉండే ఇక్కడ పందిపోటు తింటున్నాను, ఛీ. ఇది తనలో వచ్చినటువంటి రియలైజేషన్, తనలో వెలిగింపు కలిగింది, తనలో ఒక మార్పు, తనలో తాను చేసేటువంటి తప్పుని అర్థం చేసుకోవటం మొదలుపెట్టాడు. ఇది నేను చేసిన తప్పు, ఇది నా పొరపాటు. ఆ పొరపాటుని తాను గ్రహించగలిగాడు. ఈ రాత్రి నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు నీ మీద పనిచేసినట్లయితే ఆయన నీ తప్పులు నీకు ఎత్తి చూపిస్తాడు, నువ్వు చేసిన దోషాలు నీకు ఎత్తి చూపిస్తాడు. పరిశుద్ధాత్ముడు పని చేయకపోతే నేను చేసింది తప్పు కాదులే, అందరూ చేస్తున్నారు కదా నేను ఒక్కదాన్నే దొరికానా, అందరూ చేస్తున్నారు కదా నేను ఒక్కడనే దొరికానా, ఇలాంటి పిచ్చి పిచ్చి వాదనలు వస్తాయి. కానీ పరిశుద్ధాత్ముడు పనిచేస్తే ఇక వాదనలు ఉండవు, పరిశుద్ధాత్ముడు పనిచేస్తే ఇక ప్రశ్నలు ఉండవు. ఒప్పుకోవటమే. ఆయన వచ్చినప్పుడు ఆయన పాపం విషయంలో ఒప్పింప చేస్తాడు. యోహాను సువార్త 16:7 ఆయన వచ్చినప్పుడు లోకమున పాపం విషయం, నీతి విషయం, తీర్పు విషయం ఒప్పింప చేయను. నీలో ఒప్పుదల కలగట్లేదా? నువ్వు అంగీకరించలేకపోతున్నావా? చాలాసార్లు మానవుడికి ఉన్నటువంటి అతి దౌర్భాగ్యమైన పని ఏంటి తెలుసా? నేను చాలాసార్లు గమనించాను, ఏడవటం అనేది చాలామందికి రాదు. నా కళ్ళంటే ఎందుకు నీళ్లు రావు, నాకెందుకు దుఃఖం కలగదు, ఎందుకని నా గుండె ఆరిపోయింది, ఎందుకని నా జీవితం ఎండిపోయింది. ఒకవేళ ఈ రాత్రి అలాంటి దరిద్రమైన స్థితిలో ఉన్నట్లయితే ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను నేను. పరిశుద్ధాత్ముడు నీ గుండెలో వర్షాన్ని కురిపించాలి. పరిశుద్ధాత్ముడు ఈ రాత్రి నీ హృదయాన్ని తెరవాలి. పరిశుద్ధాత్ముడు నీ మనోనేత్రాలను తెరవాలి. పరిశుద్ధాత్ముడు నువ్వు గ్రహించేటట్లు చేయాలి. పరిశుద్ధాత్ముడు నువ్వు యేసయ్య దగ్గరకు వచ్చేటట్లు చేయాలి. గాలి ఎటు వేస్తుందో మనకు తెలియదు. నికోదేముతో అదే మాట చెప్తున్నాడు. 8వ వచనం, గాలి తనకిష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దం విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడను. పరిశుద్ధాత్ముడు మనలో ఒక నూతన జన్మమును కలిగించాడు. నేను మా అమ్మకు పుట్టాను, ఎందుకంటే మా అమ్మ కడుపులోంచి నేను వచ్చాను. నేను దేవుని బిడ్డను ఎప్పుడవుతాను తెలుసా? పరిశుద్ధాత్ముడు నన్ను కంటే, పరిశుద్ధాత్ముడు నన్ను ఈ లోకములోకి తీసుకొస్తే, పరిశుద్ధాత్మను ద్వారా జన్మించడం అంటే అది నూతనంగా జన్మించడంలో ఒక భాగం మాత్రమే చెప్పాను. తర్వాత చూద్దాం. అందుకు నికోదేము ఈ సంగతులు ఎలాగో సాధ్యములని ఆయనను అడగగా యేసు ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులకు బోధకుడివై ఉండి వీటిని ఎరగవా? మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్ష్యం మీరు అంగీకరింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూసంబంధమైన సంగతులు సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎలాగ నమ్ముదురు?
మరియు పరలోకము నుండి దిగివచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడునూ లేడు. ఇది మొదటి విషయం. అయ్యా, తిరిగి జన్మించడం అనే మాట చెప్తే నీకు అర్థం కాకుండా పోతుందే, నువ్వు గ్రహించకుండా పోతున్నావే. దీంట్లో ఒక భాగం మాత్రమే మీకు చెప్పాను. మళ్ళోసారి వెనక్కి వెళ్తాను, 5వ వచనం చదువుతాను, చూడండి. అవునాడు దశ, యేసు ఇట్లనను, ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ. నీటి మూలముగా అన్నప్పుడు మీలో చాలామంది ఏమనుకోవచ్చో తెలుసా? బాప్తిస్మము అని. నికోదేముకి అది వర్తించదు. ఎందుకనంటే నికోదేం అప్పటికే ఒకవేళ తాను నిష్ట కలిగి జీవించిన వాడైతే యోహాను బాప్తిసం తీసుకొని ఉండుంటాడు. ఆయన నాయకుడు అయిపోయాడు. అతనితో ఈ మాట చెప్తున్నాడు, నువ్వు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలని. నీటి మూలంగా జన్మించడం బాప్తిస్మం. అసలు బాప్తిస్మం అంటే ఏంటి? బాప్తిస్మం అంటే నేను పుట్టిన తర్వాత 1 సంవత్సరానికి చేసుకునే పుట్టినరోజు ఉంటుందే, దాన్ని బాప్తిస్మం అంటారు. 2వ సంవత్సరంలో చేసుకునే పుట్టినరోజు ఉంటుందే, దాన్ని బాప్తిస్మం అంటారు. 3వ సంవత్సరం చేసుకునే పుట్టినరోజు ఉంటుందే, దాన్ని బాప్తిస్మం అంటారు. పుట్టినరోజు, ఈరోజు నేను పుట్టానురా, నేను మీకు చెప్తే మీకు అర్థమవుతుంది, ఈరోజు నేను పుట్టా. అదేవిధంగా యేసు ప్రభువులో నేను కొత్తగా జన్మించా, యేసు ప్రభువారు నన్ను రక్షించాడు, నేను దేవుని బిడ్డను, నా హృదయంలో ఆత్మకార్యము జరిగింది అనే ప్రపంచానికి ఇచ్చేటువంటి రుజువు, దాన్ని బాప్తిస్మం అంటారు. నాకు ఒక అమ్మాయి నచ్చింది, మా అమ్మగారు చూపించారు, ఆ అమ్మాయికి నేను నచ్చాను, వాళ్ళ అమ్మా నాన్నలు ఒప్పుకున్నారు, మీ ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. నా చేతికో రింగు పెట్టింది, ఆ చేతికో రింగు పెట్టాను, దాన్ని నిశ్చితార్థం అంటాం. ఇది మా ఇద్దరి మధ్యన జరిగింది, ప్రైవేట్, అది వ్యక్తిగతంగా జరిగింది, ఎవరికి తెలీదు. అయితే మీ ఇద్దరం భార్యాభర్తలు ఎప్పుడవుతాం? అందరినీ పిలిచి పెద్ద పందిరేసి పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ఈయనకి భార్య, ఈయన ఇతనికి భర్త అని ఇలా అంటే పాస్టర్ గారు డిక్లేర్ చేస్తే దాన్ని పెళ్ళి అంటారు. పెళ్ళి అనేది వ్యక్తిగతంగా మేము తీసుకున్నటువంటి నిర్ణయాల్ని పబ్లిక్ చేయడం. యేసు ప్రభుతో నేను వ్యక్తిగతంగా ఒడంబడిక చేసుకున్నా, యేసు ప్రభుతో వ్యక్తిగతంగా ఒక నిర్ణయం తీసుకున్నా, యేసయ్యా నువ్వు నా రక్షకుడివి, నేను నీ బిడ్డగా ఉంటాను, నేను నీ సాక్షిగా ఉంటాను, నేను నీ శిష్యుడిగా ఉంటాను. ఇది మన ఇద్దరి మధ్యన కలిగిన ఒప్పందం. ఇప్పుడు అందరి ముందే వెళ్ళి చెప్తాను, నేను అందరికీ చెప్తా. అయ్యగారు బిల్డింగ్ అమ్మేస్తానన్నారు. ఎంత అండి అన్న? 1 కోటి రూపాయలు అన్నాడు. 1 కోటి రూపాయలు ఇచ్చేసా, బిల్డింగ్ నాదవదు, 1 కోటి రూపాయలు ప్రైవేట్గా ఇస్తా, అందరి ముందేమో ఒకళ్ళిద్దరు పెద్దలను పెట్టుకొని ఇస్తాను, కానీ ఆ బిల్డింగ్ నాది ఎప్పుడవుతుందో తెలుసా? ఆయన నేను కలిసి రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తాం, కాగితం మీద సంతకాలు పెడతాం, సంతకం చెప్తుంది ఈ బిల్డింగ్ నాదని, కానీ ఆ సంతకం పెట్టాలంటే ముందు డబ్బులు ఇవ్వాలి. అదేవిధంగా యేసు ప్రభుతో నీకు మంతనాలు కుదిరినాయి, ఇప్పుడు అందరి ముందు చెప్తున్నావు, బిల్డింగ్ నాది అంటానికి పేపర్ మీద సంతకం పెట్టాలి, ఈ అమ్మాయి నా భార్య అంటానికి అందరి ముందు పెళ్లి చేసుకోవాలి, యేసయ్య నా దేవుడు అని చెప్పడానికి అందరి ముందు నీళ్ళలో మునిగి పైకి రావాలి. దీన్ని బాప్తిస్మం అంటారు. ఇది మారు మనసు తర్వాత వచ్చేది. యేసు ప్రభువారు మారు మనసు పొందండి అని అంటున్నాడు. మరి మారు మనసు పొందితే బాప్తిస్మం అనేది ఆజ్ఞ. దేనికి ఆజ్ఞ? మారు మనసు పొందాను, నువ్వు నా బిడ్డమని చెప్పుకోవడానికి ఆజ్ఞ. అయితే మరి మారు మనసు పొందడం అన్నప్పుడు నీటి మూలముగా జన్మించడం అంటే ఏంటి? నీటి మూలంగా అన్నప్పుడు 2 రకాలైనటువంటి భావాలు ఇచ్చారు. ఒకటి నికోదేం ఎట్లా అర్థం చేసుకుని ఉండొచ్చు, రెండోది మనం ఎలా అర్థం చేసుకోవాలి. మొదటిగా నికోదేం ఎలా అర్థం చేసుకుంటాడు? నీటి మూలంగా యేసుప్రభు దగ్గరికి వచ్చాడంటే యోహాను యొక్క బాప్తిసం ద్వారా. యోహాను యొక్క బాప్తిసం మన బాప్తిసం లాంటిది కాదు, జాగ్రత్తమనండి, అస్సలు కంగారు పడదు. యోహాను యొక్క బాప్తిసం పశ్చాత్తాపడకుండా యేసే దగ్గరికి రాలేవు, తప్పు తెలుసుకోకుండా యేసే దగ్గరికి రాలేవు. నీటి మూలముగా జన్మించడం అనే దాన్ని తప్పిపోయిన కుమారుడు కథలో సన్నివేశంలో చెప్తా. అతనికి బుద్ధి వచ్చినప్పుడు, ఇది తప్పిపోయిన కుమారుడు పందులు పొట్టి తింటున్నప్పుడు వచ్చింది, 15వ అధ్యాయం 11వ వచనం, లూకాసు వార్త 15వ అధ్యాయం 11వ వచనం. అతను బుద్ధి వచ్చినప్పుడు ఏమంటున్నాడు? నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి నా తండ్రితో, తండ్రి నేను నీ కొడుకుని అనిపించుకోవడానికి యోగ్యుని కాదు, నీ పనివారిలో నన్ను ఒకటిగా చేర్చుకో, పరలోకమునకును నీకును విరోధంగా పాపం చేసి నేను ఒప్పుకుంటున్నాను, ఇది చెప్పుదామని అనుకున్నాడు. దీన్ని పశ్చాత్తాపం అంటారు. ఒకవేళ అక్కడితో ఆగిపోయినట్లయితే తాను సంతోషించుండేవాడా? లేదు, కుమిలిపోయి ఉండేవాడు. మీలో చాలామంది అక్కడితో ఆగిపోతారు, అక్కడితోనే. అయితే తాను ఇంకొక పని చేశాడు. ఏం పని చేశాడు తెలుసా? తాను లేచి
తండ్రి వద్దకు వచ్చాడు. తాను లేచి తండ్రి వద్దకు వచ్చాడు. ఇది మనము చేయాల్సినటువంటి రెండో పని. ఒకడు నీటి మూలంగా, రెండోది ఆత్మ మూలంగా. మనము పరిశుద్ధాత్మని సహాయం అడగాలి, తండ్రి దగ్గరికి రావాలి, పాపాన్ని ఒప్పుకోవాలి, మన హృదయ భారాన్ని తండ్రి మీద మోపాలి. ఆయన మాత్రమే మనల్ని క్షమించగలుగుతాడు. తండ్రి దగ్గరికి రావడానికని నిర్ణయించుకున్నాడు. వస్తా ఉన్నాడు. దూరం నుంచి తండ్రి చూశాడు. చూసి పరిగెత్తుకుంటా వచ్చాడు. కౌగిలించుకున్నాడు, శాలువా కప్పాడు, కాళ్ళకి చెప్పులు పెట్టాడు, అర్థమైందా, చేతిలో ఉంగరం పెట్టాడు. అంటున్నాడు, తప్పిపోయిన ఈ కుమారుడు తిరిగి నాకు దొరికాడు అని చెప్తున్నాడు. ఇంకా దూరం ఉన్నప్పుడే అంగీకరించడానికి పరిగెత్తుకుంటా వచ్చాడు. ఇంకా దూరం ఉన్నప్పుడే కొడుకు చేత మాటలు అననిచ్చాడు. ఏ మాటలు? తండ్రి, నీకును తండ్రికి విరోధంగా, పరలోకానికి విరోధంగా పాపం చేశా. అక్కడితో ఆపేశాడు. చాలురా, పాపం ఒప్పుకుంటే చాలు, ఆ తర్వాత ఏం చేయాలి నేను చూస్తాను. ఆ తర్వాత ఆయన అనాల్సిన మాట ఏంటి తెలుసా? తండ్రి, నీ కొడుకుని అనిపించుకోవడానికి యోగ్యుని కాదు, పనివాడిగా నన్ను చేర్చుకోవా అని అనాల్సిందే. అన్నెవలేదు తండ్రి. నర్మై, ఒప్పుకోవటం వరకే నీ పని, ఆ తర్వాత ఏం చేయాలో నేను చూస్తాను. కొంతమంది పశ్చాత్తాపడ్డామంటారు, కానీ అది పశ్చాత్తాపం కాదు. ఎలాంటి వాళ్ళు చెప్పంటారా? నేను ఏసే దగ్గరకు వస్తాను, నా కోరిక తీరుస్తాడా? నేను ఏసే దగ్గరకు వస్తాను, నా క్లాస్ ఫస్ట్ ఇస్తాడా? నేను ఏసే దగ్గరకు వస్తాను, నాకు ఇష్టమైన అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేస్తాడా? నేను ఏసే దగ్గరకు వస్తాను, నాకు ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేస్తాడా? నేను ఏసే దగ్గరకు వస్తాను, నా కోరిక తీరుస్తాడా? ఒకవేళ కోరికలు పెట్టుకొని ఏసే దగ్గరకు వచ్చి అదే కోరిక కొనసాగితే నువ్వు మారు మనసు పొందలేదు. ఏసైనా వాడుకుందాం అనుకుంటున్నాం. అది పశ్చాత్తాపం కాదు, అది జీవితం మారటం కాదు. ఈ కుమారుడు నేను తండ్రి దగ్గరకు వచ్చి, డాడీ నన్ను కొడుకుగా స్వీకరించు అని అడుగుదాం అనుకున్నాడా? లేదు. నేను పనికి మాలినవాడిని, నన్ను పనోడుగా చేర్చుకో. ఆ విధంగా దిగజారిపోయాడు, ఆ విధంగా తగ్గించుకున్నాడు. ఇది పశ్చాత్తాపం, ఇది యథార్థమైనటువంటి మార్పు. నీ జీవితంలో మార్పు వచ్చిందా? నికోదేమో అలాంటి మార్పు రావాలి, ఆత్మ మూలంగా, నీటి మూలంగా. రెండవ అర్థాన్ని మనుషులు ఈ విధంగా ఉపయోగిస్తూ ఉంటారు. ఎలాగంటే నీటి మూలంగా. బైబిల్లో నీరు అనేది చాలా సందర్భంలో వాక్యానికి పోల్చారు. వాక్యానికి 1-2 వచనాలు మీకు చదివి వినిపిస్తాను. నీటి మూలంగా జన్మించటం, వాక్యం మూలంగా జన్మించటం అనే దానికి. 1 యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్పము ప్రకారము కనెను. వాక్యము ద్వారా మనల్ని కన్నాడు. ఇక్కడ నీటిని వాక్యంతో పోల్చారు. ఇంకో మాట చెప్తాను. ఇంకోటి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25-26 వచనాలు. ఆయన వాక్యం అనేది నీటితో ఉతక స్నానము చేసి సంఘము నిష్కలంకంగాను పవిత్రంగా ఉండాలని చేశాడు. వాక్యము పవిత్రపరిచేది. ఇంకో వచనం చూపిస్తాను. 1 పేతురు 1వ అధ్యాయం 22-23 వచనాలు. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుటకు అవుతు చేత మీ మనసులను పవిత్రపరచుకుని వారయ్యుండి. ఇక్కడ అక్షయ బీజం వాక్యము. అక్షయ బీజం క్షయము కానిది, పాడైపోనిది, కుళ్ళిపోనిది, నిరంతరం ఉండేది వాక్యం. దాని ద్వారా మీరు జన్మించారు. నీరు అనేది వాక్యానికి సాదృశ్యం. ఇక ఆత్మ పరిశుద్ధాత్మనికి సాదృశ్యం. మారు మనసు కలగాలి అని అంటే వాక్యం వినకుండా మారు మనసు కలగదు. మారు మనసు కలగాలంటే పరిశుద్ధాత్ముడు పని చేయకుండా కలగదు. వాక్యాన్ని సేవకుడు బోధిస్తాడు, వాక్యం ద్వారా వింటావు, వాక్యాన్ని నువ్వు చదువుకుంటూ ఉంటావు. ఏదో ఒకటి నువ్వు టీవీ ద్వారానా, రేడియో ద్వారానా, కరపత్రం ద్వారానా, బైబిల్ ద్వారానా, ప్రసంగికుడి ద్వారానా, ఎవరో ఒకరి ద్వారా వాక్యము నువ్వు వింటావు. వాక్యం వింటున్నావు, పరిశుద్ధాత్ముడు ఆ వాక్యం మీద పనిచేస్తాడు. ఒక మహానుభావుడు ఈ విధంగా అన్నాడు, పరిశుద్ధాత్ముడు స్పిరిట్ ఆఫ్ గాడ్ ఏం చేస్తాడంట? యూజెస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని ఉపయోగిస్తాడంట. చేంజెస్ అస్ ఇన్ టు ద సన్షిప్ ఆఫ్ గాడ్. మనల్ని దేవుని కుమారులుగా, కుమార్తెలుగా ఆయన మారుస్తాడంట. దేవుని వాక్యాన్ని దేవుని ఆత్మ ఉపయోగించి మనల్ని దేవుని బిడ్డలుగా చేస్తాడు.
దేవుని ఆత్మ లేకుండా, దేవుని వాక్యము లేకుండా దేవుని బిడ్డలు అవటం అసాధ్యం. అందుకనే నీటి మూలముగా ఆత్మ మూలంగా తిరిగి జన్మించాలి అనేటువంటి పదాన్ని ఉపయోగించాడు. సరే, గాలి గురించి మీకు చెప్పాను. నికోదేముతో ఇంకేం చెప్తున్నాడు చూద్దాం. ఇంకొక సాదృశ్యాన్ని వాడాడు యేసుప్రభువు వారు. దాన్ని చూద్దాం. 13వ వచనం, మరియు పరలోకం నుండి దిగివచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడను లేడు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తునో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడును అనెను. ఈ సంఘటన మనకి సంఖ్యాకాండంలో ఉంటుంది. సంఖ్యాకాండంలో ఉన్నటువంటి సంఘటన ఏంటనంటే, ఇశ్రాయేలీయులు పాపం చేస్తే పావులు వచ్చి కాటేయటం మొదలుపెట్టాయి. పావులు వచ్చి కాటేస్తా ఉంటే చాలామంది చచ్చిపోతున్నారు. అప్పుడు మోషే అహరోన్లు ప్రార్థన చేశారు, విజ్ఞాపన చేశారు, ప్రభా వీళ్ళు చచ్చిపోతున్నారని. అప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు. ఏమనంటే, ఇత్తడి సర్పాన్ని అని అంటే ఒక కట్టె మీద ఇత్తడితో తయారు చేసినటువంటి ఒక సర్పం, అలా పాము ఉంటుంది, దాన్ని ఎత్తి చూపించమన్నాడు. చూపించి ఎవడైతే ఆ ఇత్తడి సర్పాన్ని చూస్తారో వాళ్ళని ఈ పాములు కాటేసిన విషం ఎక్కకుండా వెళ్ళిపోతారు, బతుకుతారు. ఎవడైతే చూడడో వాడు పోతాడు. అయితే ఒక్క మాట, సర్పంలోంచి వీళ్ళకొచ్చేది ఏమీ లేదు, ఇత్తడి బొమ్మలోంచి వీళ్ళకొచ్చేది ఏమీ లేదు. మరి వచ్చిందల్లా ఏంటి? చెప్పిన మాటకు విధేయత. చెప్పిన మాటకు విధేయత. అటు చూడు అంటే చూశారు, అటు చూస్తే అయిపోయింది. ఒక ఆయన దీనికి ఒక విచిత్రమైన బొమ్మ గీశాడు. ఎలా అంటే, మోషే ఇత్తడి సర్పాన్ని పెడితే మనిషి ఇత్తడి సర్పాన్ని కాకుండా చూపించే మోషే అంక చూస్తున్నాడంట. ఆయన పాము కాటేస్తే చచ్చిపోయింది. ఆయన చూడాల్సిన దాన్నే, తీసుకొచ్చినవాడిని కాదు. కొంతమంది అలాంటి వాళ్ళు ఉంటారు. యేసుప్రభుని చూడరా అంటే యేసుప్రభుని పరిచయం చేసిన పాస్టర్ గాళ్ళు పట్టేసుకుంటూ ఉంటారు. యేసుప్రభుని పరిచయం చేసిన పాస్టర్నే దేవుళ్ళలాగా చూస్తూ ఉంటారు. అది పని అవ్వదు. ఇంకొక రెండోవాడు ఉన్నాడు. వాడేం చేస్తాడు తెలుసా? ఈ ఇత్తడి సర్పాన్ని ఎత్తుతూ ఉంటే పక్కన వాడికి పాము కాటేస్తే ఆడికి కట్లు కడతా ఉంటాడు. ఆడికి ఏమన్నా పని అవుద్దా? అవ్వదు. ఈ లోకంలో సేవలు చేస్తే పని అవదు. దేవుడు ఒకటే ఒక మాట చెప్పాడు, నువ్వు దాన్ని చూడంటే అటే. విధేయత మాలనే ఇది జరిగేది. వినుట వలన విశ్వాసం కలుగుద్ది. వినుట వలన, వాక్యం వినిన దానికి విధేయత చూపించు. నీటి ద్వారా వచ్చేది వాక్యం, ఆత్మ ద్వారా వచ్చేది విధేయత. ఆ విధేయత వాక్యం రెండు కలిస్తే వచ్చేది నూతన జన్మం. కాబట్టి అటు చూడు అంతే అని. అయితే యేసుప్రభు వారు దాన్ని ఇక్కడ ఎలా వాడారంటే, ఏ విధంగా ఇత్తడి సర్పం ఎత్తబడిందో దీన్ని యేసుప్రభు వారు పలుమార్లు ఉపయోగించారు. ఒక వచనాన్ని మీకు చూపిస్తాను చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం 32వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 32వ వచనం. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందునని చెప్పాను. తాను ఏ విధంగా మరణము పొందవలసి ఉండినో సమీపించుచు ఆయన సూచించుచు ఆయన ఈ మాట చెప్పాను. ఆయన ఎత్తబడటం, అక్కడ ఇందాక చెప్పాను కదా, ఏ విధంగా మోషే ఇత్తడి సర్పాన్ని పైకెత్తాడో ఇక్కడ యేసుప్రభు వారు అదే పదాన్ని ఉపయోగించాడు. మనుష్య కుమారుడు పైకెత్తను. పైకి ఎత్తడం అనే దానికి గ్రీకు భాషలో రెండో అర్థం ఏంటి తెలుసా? సిలువ వేయబడటం. ఏ విధంగా సర్పాన్ని సిలువేసినట్లు చేశారో మనుష్య కుమారుడు సిలువ వేయబడతాడు. ఆ రోజు సర్పాన్ని ఎత్తి చూపిస్తే సర్పపు కాటు నుంచి రక్షించబడ్డారు, సర్పపు కాటు నుంచి. అదేవిధంగా మనుష్య కుమారుడు సిలువెత్తితే మనుష్య కుమారుడు దేని నుంచి తప్పిస్తాడు? పాపము నుంచి తప్పిస్తాడు. ఎందుకు తెలుసా? మన పాపాన్ని తన మీద వేసుకున్నాడు. మన పాపాన్ని తన భుజాల మీద వేసుకొని మన పాపానికి క్రయధనంగా ఆయన సిలువ మీద చచ్చిపోయాడు. ఆయన సిలువ మీద చచ్చిపోయింది నీ పాపం. కాబట్టి ఆ పాపం సిలువ మీద చచ్చిపోతున్నప్పుడు నువ్వు చూస్తే, ఆ ఆలోచన నీకు వస్తే, నీ పాపం నుంచి నువ్వు రక్షించబడతావు. ఇది అద్భుతమైన విషయం. ఈ విధంగా యేసు వైపు తిరిగి చూడటం, యేసు వైపు చూడటం, అది రక్షణ కలిగిస్తుంది. నికోదేమో అది చేయంటున్నాడు. అయితే ఒక మాట, నేను చెప్పేటువంటి ఈ మాటలు మీలో చాలామందికి నచ్చవు. ఒకవేళ నేను
ఏమంటే ఈ ఊరి పేరు ఏంటండి? ద్వారపూడి. ద్వారపూడి నుంచి అర్థమైందా, రాజమండ్రి దాకా మోకాళ్ళ మీద వెళ్ళమంటే చాలామంది నడుచుకుంటూ వెళ్తారు. ద్వారపూడి నుండి విజయవాడ దాకా నడుచుకొని వెళ్ళమంటే చాలామంది నడుచుకొని వెళ్తారు. ద్వారపూడి నుంచి ఢిల్లీ దాకా సైకిల్ తొక్కుంటూ వెళ్ళమంటే చాలామంది వెళ్తారు. ఒకవేళ అది చేయండి మీరు రక్షించబడతామంటే రేపు బయలుదేరే వాళ్ళు చాలామంది ఉంటారు. నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. నీ హృదయాన్ని దేవుడికి అంటే అది చాలామంది కష్టం. దావీదేమన్నాడు తెలుసా? నీ గొర్రెలు వధించాలా? వధిస్తా. ఎడ్లు వధించాలా? వధిస్తా. బంగారం ఇవ్వాలా? ఇస్తా. కానీ దేవుడు మనల్ని బంగారం అడగలేదు, బలులు అడగలేదు. ఆయన అడిగింది హృదయం. నీ హృదయాన్ని నాకివ్వు. నీ హృదయం నాకు ఇవ్వబడాలంటే ఈ రెండు జరగాల. వాక్యము నీ గుండె మీద పనిచేయాలా, పరిశుద్ధాత్ముడి నీ కళ్ళు తెరవాలా, నీ హృదయంలో నువ్వు నన్ను అంగీకరించి నన్ను స్వీకరించాలా. అప్పుడు దాకా నీ జీవితం మార్పు చెందదు. నువ్వు మారు మనసు పొందలేదు అప్పటిదాకా. కాబట్టి తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు, ఇది మొదటి స్థాయి అయితే, తాను లేచి తండ్రి దగ్గరికి వచ్చాడు. అది రెండోది. ఈ రెంటి కలయికే నూతనంగా జన్మించడం, ఈ రెంటి కలయికే పశ్చాత్తాపడటం, ఈ రెంటి కలయికే నీ జీవితంలో మార్పు కలగటం, ఈ రెంటి కలయికే తండ్రి దగ్గరికి తీసుకొచ్చింది. నీ జీవితంలో ఈ రెండు కలిసిందా? ఈ రెంటి యొక్క విషయాన్నే యేసుక్రీస్తు ప్రభువారు గాలితోనూ మోషే ఎత్తినటువంటి సర్పంతోనూ పోల్చడం జరిగింది. గాలి పరిశుద్ధాత్మని యొక్క క్రియకు సూచన అయితే, ఈ సర్పాన్ని ఎత్తి చూడటం అనేది విశ్వాసానికి సూచన. ఒక చిన్న సంఘటన చెప్తాను, నా జీవితం గురించి 2-3 సంఘటనలు చెప్పి ముగిస్తాను. జనవరి 6వ తారీఖు 1850వ సంవత్సరంలో ఇంగ్లాండ్లో ఒక చర్చిలో ఒక ఆయన ప్రసంగం చేస్తున్నాడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనం మీద దేవుని వైపు చూడు అనే అంశం మీద ప్రసంగం చేస్తున్నాడు. కొత్త ప్రసంగికుడు పాపం ప్రసంగం రాసుకొని వెళ్ళాడు, కానీ ప్రసంగం ఎలా చేయాలో అర్థం కావట్లేదు. స్టేజ్ మీదకి వెళ్ళి ప్రసంగం చేస్తున్నాడు. ఒక కుర్రోడు తాను ఎక్కడో దూరంగా ఉన్న చర్చికి వెళ్ళాలి, పెద్ద వర్షం వస్తుంది కదా, ఈ చిన్న చర్చికి వెళ్ళిపోదామని గబగబా వచ్చి కూర్చున్నాడు, వెనకాల వచ్చి కూర్చున్నాడు. ఈ ప్రసంగికుడికి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. కాబట్టి ఆయన మధ్యలో ఖాళీలు వచ్చినప్పుడల్లా ఏదో అందరికీ తెలిసిన మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? నువ్వు యేసు వైపు చూడాలంటే నీకు కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం లేదు, నువ్వు యేసు వైపు చూడాలంటే నీకు చదువు రావాల్సిన అవసరం లేదు, నువ్వు యేసు వైపు చూడాలంటే డబ్బులు అవసరం లేదు అని ఊరినే చెప్పిన విషయాలు చెప్తున్నాడు ఖాళీ ఉన్నప్పుడల్లా. అయితే ఈ కుర్రోడు వచ్చి కూర్చున్నాడు, యవ్వన కుర్రోడు వచ్చి కూర్చొని అలా చూస్తున్నాడు. కుర్రోడా నిరాశగా ఉన్నావు, కుర్రోడా చాలా దిగులుగా ఉన్నావు, నువ్వు యేసు వైపు చూడాలి అని ఆ కుర్రోడు అన్నాడు. అనేటప్పటికీ అతనికి అప్పటికే హృదయం అంతా బాగా నొచ్చుకుంటుంది. దేవుడు తనలో పనిచేయడం మొదలుపెట్టాడు, పరిశుద్ధాత్ముడు పనిచేయడం మొదలుపెట్టాడు. అతను ఆ మాట చెప్పంగానే ప్రసంగం అయిపోయిన తర్వాత ప్రార్థనకి మోకరిస్తూ ఉంటే ఈయన మోకరించి పశ్చాత్తాపడి ప్రార్థన చేశాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి ప్రపంచానికి ఒక గొప్ప పుస్తకాన్ని అందించాడు. ప్రపంచం ఆయనకు ఒక బిరుదిచ్చింది, ప్రపంచ ప్రసంగ చక్రవర్తి అని బిరుదిచ్చింది. అతని పేరు చార్ల్స్ స్పర్జన్. 1850వ సంవత్సరం జనవరి 6వ తారీఖున వర్షంలో ఎల్లకూడని చర్చికి వెళితే ఒక ప్రసంగం చేతకానటువంటి వ్యక్తి, బాబు నిరాశలో ఉన్నావు, దిగులుగా ఉంది, నువ్వు యేసు వైపు చూడాలి అన్న మాటకి తన హృదయంలో ఉన్నటువంటి ఆ ఒప్పుదలకి యేసు వైపు చూస్తూ ప్రార్థన చేశాడు. తన జీవితంలో మార్పు కలిగింది. చాలామంది జీవితాల్లో అలాంటి టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి. పౌలు ఆయన దమస్కు మార్గం వెళ్తున్నప్పుడు, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు, అది తన జీవితంలో మార్పు తీసుకొచ్చింది. పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అనే మాట తనలో మార్పు తీసుకొచ్చింది. తోమా నా పక్కన ఏలు పెట్టి చూడు, అది తన జీవితంలో మార్పు తీసుకొచ్చింది. నా మిత్రుడు నన్ను అడిగినటువంటి ప్రశ్న, రేయ్ చచ్చిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావో తెలుసా? నరకానికి రా అన్నాను నేను. నరకంలో మందులు ఉండవురా, నరకంలో ట్యాబ్లెట్లు ఉండవురా, నరకంలో నొప్పి ఎప్పుడు ఉంటుందిరా అంటే, నన్ను ఏం చేయమంటావురా అని అంటే, రా యేసే దగ్గరికి రా, యేసే దగ్గరకు వస్తే నిన్ను క్షమిస్తాడు, యేసే దగ్గరకు వస్తే నీ బాధను తొలగిస్తాడు, యేసే దగ్గరకు వస్తే నీ బతుకు మారుస్తాడు. అది వాడు చెప్తూ ఉంటే నా హృదయంలో నొప్పి తెలిసింది, నా హృదయంలో ఒప్పుదల కలిగింది. అప్పుడు ప్రార్థన చేయాలనిపించింది, ప్రభా
నన్ను క్షమించు ప్రభా, నా జీవితంలోకి రా ప్రభా, నా జీవితంలో మార్పు తీసుకురా అని అడిగా. యేసయ్య నా జీవితంలో మార్పు తీసుకొచ్చాడు. యేసయ్య నా జీవితంలో మార్పు తీసుకొచ్చినప్పుడు జరిగేదేంటో ఈ వచనం కూడా మీకు చెప్తాను. 3వ వచనం వాళ్ళు చదువుతున్నాను. యోహాను సువార్త 15వ వచనం 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు మరలా జన్మించితే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని రాజ్యమును చూడడం అంటే చచ్చిపోయిన తర్వాత చూడటం అనుకుంటారు. కాదు, ఎక్కడే నీ యొక్క ఆలోచన మారిపోతుంది. నీవు దేవుని రాజ్యపు బిడ్డవి. ఇది వరకు అబద్ధాలాడా, సాతాను రాజ్యపు బిడ్డను కాబట్టి ఇప్పుడు అబద్ధాలు ఆడను. ఇది వరకు గర్వంగా ప్రవర్తించా, ఇప్పుడు ప్రవర్తించను. ఇప్పుడు నా కోసం బతికా, ఇప్పుడు నా కోసం బతకను. ఈ లోకంలో మోసం చేసా ఇది వరకు, ఇప్పుడు చేయను. దేవుని రాజ్యానికి చెందిన వాడిని నేను. నా కళ్ళ ముందు దేవుని రాజ్యం కనబడుతుంది. నాలో మార్పు వచ్చింది. నా స్వభావంలో మార్పు, నా ఆలోచనలో మార్పు, నా కోరికల్లో మార్పు, నా జీవితంలో మార్పు. దెర్ ఈస్ ఎ చేంజ్. ఒకవేళ నీ జీవితంలో ఆ మార్పు లేకపోతే నువ్వు మారు మనసు పొందలేదు. పేతురు భక్తుడు ఏమంటున్నాడు తెలుసా? చిన్న పిల్లలు పుట్టంగానే వాళ్ళు చేసే మొదటి పని ఏంటి తెలుసా? ఏడుస్తారు. 11 నిమిషాల్లో పుట్టిన బాబు ఏడవకపోతే చచ్చిపోతాడు. 11 నిమిషాల్లో పుట్టిన పాప ఏడవకపోతే చచ్చిపోతుంది. ఎందుకో తెలుసా? ఊపిరితిత్తులు బుడగలాగా ఉంటుంది, ఓదకుండా ఉండే బుడగలాగా అని ఏడిస్తే ఒక్కసారి ఊపిరితిత్తులు తెలుసుకుంటే అప్పుడు తనంతట తాను బతకడం మొదలు పెడుతుంది. లేకపోతే లేదు, చచ్చిపోతే. అందుకే పేతురు భక్తుడు అన్నాడు తెలుసా? చిన్న పిల్లలు ఏ విధంగా పుట్టంగానే పాల కోసం ఏడుస్తారో, నువ్వు దేవునిలో పుట్టినట్లయితే వాక్యం కోసం ఏడవాలి, వాక్యం కోసం తహతహలాడాలి, వాక్యం కోసం తాపత్రయపడాలి. అన్నం టైంకి పెట్టకపోతే కడుపు ఊరుకోదు. వాక్యం సమయానికి గుండెల్లోకి వెళ్ళకపోతే ఆ తాపత్రయం, ఆ తృష్ణ, ఆ ఆకలి, ఆ ఆత్మీయ దప్పిక, అది మారు మనసు పొందానంటానికి తాపత్రయం అది ఉందా నీ జీవితంలో? ఒకవేళ లేకపోతే నువ్వు మారు మనసు పొందలేదేమో, చస్తే నరకానికి వెళ్తావు. యు విల్ గో టు హెల్. అందుకే చెప్తున్నా, నువ్వు తిరిగి జన్మించాలి. నువ్వు యేసు ప్రభువులో జన్మించాలి. యేసు ప్రభుని నీ రక్షకుడిగా నువ్వు స్వీకరించాలి. పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో పనిచేయాలి. దేవుని వాక్యం నీలో ఒప్పుదల కలిగించాలి. ఒకవేళ ఇప్పుడు దాకా జరగకపోతే ఈ రాత్రి అయినా ప్రభు దగ్గరికి వస్తావా? ప్రభా, నీ వాక్యం నా హృదయంలో పనిచేయని ప్రభా, నీ ఆత్మ నా హృదయానికి కనువిప్పు కలగని ప్రభా, నాలో పాపపు ఒప్పుకోలు కలిగించు, నాలో పశ్చాత్తాపం కలిగించు. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము జీవానికి నడిపిస్తుంది ప్రభా. లోకానుసారమైనటువంటి దుఃఖము మరణానికి నడిపిస్తుంది. అదొద్దు. ఇస్కరియోతు యోధ ఏడ్చి చచ్చాడు. నేను ఏడ్చి బతకాలి ప్రభా, ఏడ్చి బతకాలి. నాలో ఆ పశ్చాత్తాపాన్ని కలిగించవా, నాలో ఆ మార్పును కలిగించవా అని మనం ప్రార్థన చేసినట్లయితే ఈ రాత్రి ఆయన మన జీవితాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు.